హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి కూడా నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇక రాజు రూప ఇద్దరు కూడా పిఏ రాఘవను తీసుకొని ఇంటికి బయలుదేరుతూ ఉండగా కారు మధ్యలో ఆగిపోతుంది. ఇక కారు కోసం చూస్తూ ఉంటారు, లిఫ్ట్ కోసం రాజు రూప. అప్పుడే ఇక కావాలని డ్రైవర్ వేషంలో వచ్చి పిఏ రాఘవను కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్తాడు దీపక్. ఆచూకీ తెలుసుకొని దీపక్ అలాగే రేణుక గౌతమ్ని కొట్టి రాజు ఇక పిఏ రాఘవను తీసుకొచ్చి సాక్ష్యం చెప్పించి ఆధారాలతో సహా వీడియోని బయట పెట్టగానే ఒక్కసారిగా ప్రతాప్ షాక్ అయిపోతాడు. విజయాంబిక వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. మరి నిజంగా దీపక్ పిఏ రాఘవను రేణుక గౌతమ్ సహాయంతో మాయం చేయబోతున్నాడా? మరి ఆధారాలతో సహా పిఏ రాఘవ మరి ప్రతాప్ ముందు విరూపాక్షి ఏ తప్పు చేయలేదన్న నిజాన్ని బయటపెట్టి విజయాంబిక కుట్రను నిజంగా బయట పెట్టబోతున్నాడా? అసలు ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే అందరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. చంద్ర వచ్చి, అన్నయ్య మిమ్మల్ని ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు అంటే నాకు చాలా సంతోషంగా అనిపించింది. ప్రజలకు సేవ చేయాలనే మీ ఆరాటం ఈ రూపంలో తీరబోతుంది అన్నయ్య అని ఈ విధంగా అంటూ ఉంటే, చంద్ర నేను పదవి నుంచి తప్పుకొని 3 ఏళ్ళు అయ్యింది. ఇప్పటి వరకు ఒక్కరు కూడా మన ఇంటి ముఖం చూసిన వారు లేరు. అలాంటిది ఇప్పుడు సడన్గా వచ్చి మిమ్మల్ని ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటున్నాం సూర్యప్రతాప్ గారు అంటుంటే నాకేదో అనుమానంగా ఉంది. అనగానే అనుమానించాల్సిన విషయం ఏముందన్నయ్యా? నువ్వు ఎంత మంచి నాయకుడివో వాళ్ళకు తెలుసు కదా. సమయానికి ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి కూడా సస్పెండ్లో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఎవరో ఒకరిని ఎన్నుకోవాలి కదా. అదేదో మీరే అయితే ఇక జనాల పట్ల ఆసక్తితో శ్రద్ధతో పరిపాలన కొనసాగిస్తారన్న నమ్మకం ఉంటేనే కదా వాళ్ళు మిమ్మల్ని ఈరోజు ముందుకు తీసుకువెళ్ళాలనుకునేది అనగానే, అదే చంద్ర కానీ నాకు ఎందుకో ఎక్కడో డౌట్గా ఉంది అనగానే, అన్నయ్య ఏమీ డౌట్ పడాల్సిన అవసరం లేదు అనగానే వెంటనే ఇక సుమ కూడా, అవును మామి, అవును బావగారు, మీరేమీ కంగారు పడద్దు. ఎందుకు అంటే మీకు జనాలకు సేవ చేయాలనే ఆలోచన ఈ రూపంలో ముందుకు పోతుంది. మీరు చాలా శ్రద్ధగా ఇది చేయండి అని ఈ విధంగా అంటూ ఉంటే ఏం మాట్లాడాలో అర్థం కాక చంద్ర ఇక సుమ చెప్పిన మాటలు విని ప్రతాప్ సరేనని అంటూ ఉంటాడు. ఇకపోతే రూపరాజు ఇద్దరికి కూడా విరూపాక్షి ఫోన్ చేసి నిజం చెప్పటం, వెనకాల ఫోన్ మాట్లాడుతున్న పిఏ రాఘవని చూసి, రాఘవేంటి అక్కడ ఉన్నాడు? ఎన్నాళ్ళయింది రాఘవని చూసి? ఆ రోజు మా జీవితాలలో నిప్పులు పోసి ఆ విజయాంబికకు అమ్ముడుపోయి నా జీవితాన్ని నట్టెట్లా ముంచి వెళ్ళిపోయాడు. అసలు ఆ రాఘవని ఇక్కడికి తీసుకొస్తే తప్ప నిజం రాబట్టలేం. ముందు ఆ రాఘవని ఇంటికి తీసుకొని రండి అనగానే సరే అమ్మా అని చెప్పేసి రాజు రూప ఇద్దరు కూడా ఆ పిఏ దగ్గరికి వెళ్తారు. పిఏ ఇక రండి రాజుగారు, రెండమ్మా ఏం కావాలి అని అంటూ ఉంటే, మీరే కావాలి అని అంటూ ఉంటే, ఏంటి ఏం మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటే, మీరు సూర్యప్రతాప్ అలాగే విజయాంబికల పేరు ఎప్పుడైనా విన్నారా అని అంటూ ఉంటుంది రూప. ఒక్కసారిగా పారిపోవడానికి సిద్ధపడుతున్న పిఏ రాఘవ కాలర్ పట్టుకొని రాజు ఇక చెంప పగలగొట్టి ఈ విధంగా అంటూ ఉంటాడు, మీకు కొంచెమన్నా బుద్ధి ఉందా? మీరు ఏం చేశారో మీకు కొంచెమన్నా అర్థమవుతుందా? ఆ రోజు ఏమీ తెలియని అమాయకురాలి జీవితంలో నిప్పులు పోశారు. ఎందుకు ఇలా చేయగలిగారు? అసలు మీకు ఇలా చేసే రైట్స్ ఎవరిచ్చారు? ముందు మీరు మాతో రావాల్సిందే. వచ్చి మా అమ్మగారు ఎటువంటి తప్పు చేయలేదని మీరు మా పెద్దయ్య ముందు చెప్పాల్సిందే. పదండి అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటే వెంటనే ఇక సరే వస్తాను, ఆ రోజు నేను ఏది కూడా కావాలని చేయలేదు అని ఈ విధంగా అంటూ ఉంటే సరే అని చెప్పేసి ఇక రాజు అలాగే రూప ఇద్దరు కూడా పిఏ రాఘవని కారులో ఎక్కించుకొని ఇంటికి తీసుకొస్తూ ఉంటారు. ఇక అప్పటికే రాజు రూప
పిఏ రాఘవను తీసుకొస్తున్న విషయం ఇక తెలిసిపోయి ఈ విధంగా అంటూ ఉంటారు. ఎలాగైనా నువ్వు రాఘవని తీసుకొని రావాలి అని ఈ విధంగా అంటూ విజయాంబిక చెప్పిన మాటలను గుర్తు చేసుకొని ఇక వెంటనే దీపక్ కూడా కేరళకి బయలుదేరతాడు. రాజు రూపల కార్కి గాలి తీసేసి వెంటనే ఇక కారులో నుంచి రాఘవని మాయం చేస్తారు రేణుక గౌతమ్. మాయం చేసిన తర్వాత రాజు రూప ఇద్దరు కూడా లిఫ్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఏ కారు కూడా ఆపకపోవడంతో అందరూ కూడా అలానే నించుంటారు. వెనక నుంచి వచ్చి నోరు మూసి ఇక రాఘవని తీసుకొని బయలుదేరి వెళ్ళిపోతారు. కారులో రాఘవ లేకపోవడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు రాజు అలాగే రూప. ఏంటి రాజు, ఎక్కడికి వెళ్ళారు? తను మనతో వచ్చి నాన్నకి నిజం చెప్తానని, అత్తయ్య కుట్ర బయట పెడతానని చెప్పాడు కదా, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి రాజు అని ఈ విధంగా అంటూ ఉంటే, అదే నాకు కూడా అర్థం కావట్లేదు అమ్మగారు అమ్మాయి గారు అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటే ఒక్కసారిగా షాక్ అయిపోయి రూప ఇలా అంటూ ఉంటుంది, నాకేదో డౌట్గా ఉంది, త్వరగా పద అని చెప్పేసి రాఘవ్ని వెతుక్కుంటూ వెళ్తారు. అప్పటికే దీపక్ అలాగే రేణుక గౌతమ్ అందరూ కూడా వెంటనే మాటలు విని దీపక్ని చితక్కొట్టి రాజు రూప రాఘవ్ని తీసుకొని ఇంటికి బయలుదేరతారు. ఇక వెంటనే ప్రతాప్ ముందు నించోబెట్టగానే, సార్ నన్ను తప్పుగా అపార్థం చేసుకోకండి సార్, నేను నిజం చెప్పడానికి వచ్చాను సార్ అని ఈ విధంగా అంటూ ఉంటాడు. నువ్వు నిజం చెప్పడానికి వచ్చావా? ఆ రోజే నీ ముఖం చూపించొద్దని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటే ఏం మాట్లాడాలో అర్థం కాక రాఘవయ్యక ఒక్కసారి ఈ వీడియో చూడండి సార్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. వీడియో చూడమనగానే వీడియో చూస్తూ అందులో విజయాంబిక కావాలనే ముఖాన బొట్టు తొడవడం అంతా కూడా చూసి షాక్ అయిపోతాడు ప్రతాప్. ఏంటి, ఆ రోజు ఇదంతా కావాలని చేశావా? నాకు నా భార్యని దూరం చేశావు. 20 సంవత్సరాలు ఏ తప్పు చేయని విరూపాక్షి నాకు దూరమైంది. ఇదంతా నీ కుట్రనా అని తెలుసుకున్న ప్రతాప్ ఏం చేయబోతున్నాడు?